హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క సమ్మర్లో 10th క్లాసు అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. రిజల్ట్ కూడా వచ్చాయి. ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా సరే కానీ వాళ్ళేదో ఇబ్బంది పడుతూ ఇదే లైఫ్ ఎండ్ అయిపోయిందని చెప్పని అనవసరమైన ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఈరోజు ఫెయిల్ అయిన వాడు రేపు పొద్దున ఆయనే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఒక మంచి పొజిషన్లో ఉంటాడు. ఈరోజు మార్కులు వచ్చిన వాళ్ళు లేదా మళ్ళీ వాళ్ళు లాస్ట్ లిస్ట్లో ఉంటారు. మార్కులు అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ధైర్యంగా ఉండి లైఫ్ ఇక్కడితో ఎండ్ కాదు, ఇంకా లైఫ్ చాలా ఉంది, ఇంకా చాలా ముందుకు వెళ్ళేది ఉంది. కాబట్టి కేవలం ఈ యొక్క మార్కులు ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అవి మార్కులే. అది లైఫ్ కాదు, అది జీవితం కాదు. మనం కష్టపడితే ఖచ్చితంగా లైఫ్లో ఇంకెన్నో సెట్ అవుతారు. నిన్ను నమ్ముకొని నీ ఫ్యామిలీ ఉంది, నిన్ను నమ్ముకొని నీ యొక్క అన్న సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం పోరాడు. లైఫ్ ఇంకా చాలా పెద్దది. ఇది ఒక చిన్న మార్కులు పెద్ద విషయమేం కాదు. డెప్త్కి వెళ్ళిపోకండి. ప్రతి మనిషి మార్కులు అనేది ఇంపార్టెంట్ కాదని నేను కోరుకుంటున్నా. అందరూ ధైర్యంగా ఉండండి. ఫెయిల్ అయితే మళ్ళీ మీకు ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ధైర్యంగా ఉండండి, ఏమి ఇబ్బంది పడకండి. అందరూ అనవసరమైన పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకండి. మంచి లైఫ్ ఉంటుంది. చాలా చిన్న పిల్లలు కాబట్టి ధైర్యంగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.